వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ యొక్క ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడ్డ మన వాళ్ళు అద్భుతమైన విక్టరీ కొట్టారు. సో ఈ లీగ్లో అయితే అసలు మన ఇండియన్ ఛాంపియన్స్ టీం ఫైనల్స్ వరకు వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన వాళ్ళు స్టార్టింగ్లో వరుస పెట్టి 2 మ్యాచ్లు గెలిచారు, కానీ తర్వాత చూసుకుంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో అసలు సెమీఫైనల్కి క్వాలిఫై అవ్వడం కష్టం అనుకున్నాం. బట్ ఇలాంటి టైంలో మన వాళ్ళకి లక్ కలిసి వచ్చి నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల సెమీఫైనల్కు క్వాలిఫై అయ్యారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే నాకౌట్ మ్యాచెస్లో ఒక డిఫరెంట్ టీంని చూసాం. మెయిన్లీ సెమీఫైనల్ మ్యాచ్లో మన ఇండియన్ ఛాంపియన్స్ టీం ఆస్ట్రేలియా వాళ్ళని తుక్కుగా ఓడించారు. అదెంతలాంటి ఏకంగా 86 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. ఇక నేను జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా మన వాళ్ళు అదే ఊపుని కంటిన్యూ చేశారు. ఈ టోర్నీలో చాలా కన్సిస్టెంట్గా ఆడి ఫైనల్కి వచ్చిన పాకిస్తాన్ టీం మీద ఒక స్వీట్ విక్టరీ సాధించారు. సో మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో పాకిస్తాన్ మీద మనదే ఎప్పుడు పై చేయని చెప్పి మరోసారి మన వాళ్ళు నిరూపించారు. ఇన్ఫ్యాక్ట్ మన 3 జనరేషన్స్ యొక్క టీమ్స్ అన్నీ కూడా పాకిస్తాన్ని బీట్ చేశాయి. అండర్ 19 కుర్రాలు పాకిస్తాన్ వాళ్ళని కొట్టారు. అండ్ దెన్ మన మెన్స్ చూసుకుంటే ఇప్పుడు కూడా ఐసీసీ ఈవెంట్స్లో పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే లెజెండ్స్ కూడా పాకిస్తాన్ టీంని వదిలిపెట్టలేదు. సో నిజంగా మన ఇండియా ఛాంపియన్స్ లెజెండ్స్ అద్భుతమైన ఆటతీరుతో ఈ ట్రోఫీని గెలుచుకున్నారు. అండ్ ఈ లీగ్ అయితే ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అంటే మన వాళ్ళు ఇనాగ్రల్ ఎడిషన్లోనే కప్ గెలుచుకున్నారు. దీంతో ఇప్పుడు లీగ్కు మరింత ఆదరణ పెరిగే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటేనే ఒక ఐసీసీ ఫైనల్ని తలపించే రేంజ్లో జరిగింది. సో ఈ ఫైనల్ అయితే పాకిస్తాన్ లెజెండ్స్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే చాలా వరకు బాగానే వచ్చింది. పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ 55 పరుగులు చేశారు. మెయిన్లీ కమ్రాన్ అక్మల్ 24 పరుగులు చేస్తే మక్సూద్ 12 బంతులను 21 పరుగులు చేశాడు. దీంతో వాళ్ళకి ఒక మంచి ఫైరీ స్టార్ట్ వచ్చినట్టు అయ్యింది. బట్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో మన బౌలర్స్ కంబ్యాక్ చేశారు. ఒక ఎండ్లో షోయబ్ మాలిక్ నిలబడి 36 బంతులు 41 పరుగులు చేసినప్పటికీ అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ మాత్రం ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. దీనివల్ల ఒకనొక టైంలో ఈజీగా 170+ స్కోర్ కొడతారనుకున్న పాకిస్తాన్ టీం కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. సో వాళ్ళ బ్యాటింగ్లో టాప్ స్కోరర్ షోయబ్ మాలిక్ 36 బంతులు 41 పరుగులు చేశాడు. అండ్ అతనితో పాటు కమ్రాన్ అక్మల్, మక్సూద్ మరియు మిస్బా వీళ్ళ ముగ్గురు కూడా క్యామ్ ఎండింగ్స్లో ఆడారు. అలాగే చివరిలో తన్వీర్ కూడా చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 9 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. బట్ ఎనివే మన బౌలర్స్ పాకిస్తాన్ టీంను వాళ్ళు అనుకున్నంత స్కోర్ చేయనివ్వకుండా చేశారు. మెయిల్ అన్రూ సింగ్ రన్స్ ఇచ్చినప్పటికీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీశాడు. 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చిన 3 వికెట్స్ పడగొట్టాడు. అండ్ అతనితో పాటు ఇర్ఫాన్ పఠాన్ మరోసారి తన ఫామ్ను కొనసాగించి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 12 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళతో పాటు నేగి మరియు వినయ్ కుమార్ కూడా తలో వికెట్ తీసుకున్నారు. సో ఓవరాల్గా మన బౌలర్స్ దగ్గర నుండి అయితే చాలా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఈవెన్ చేజింగ్లో చూసుకున్న మన బ్యాట్స్మెన్కి అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. సేమ్ పాకిస్తాన్ వాళ్ళు అయితే పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేశారు. మన వాళ్ళు కూడా అదే విధంగా చేశారు. కానీ వాళ్ళ బ్యాటింగ్కి మన వాళ్ళ బ్యాటింగ్ ఉన్న మేజర్ డిఫరెన్స్ అంబటి రాయుడు నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. సో పాకిస్తాన్ బ్యాటింగ్ చేసినప్పుడు టాప్ ఆర్డర్లు ఎవరు కూడా ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. బట్ రాయుడు మాత్రం చాలా మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేసి గేమ్ని ఆల్మోస్ట్ 1 సైడ్ చేసేశాడు. అండ్ ఆల్సో అతనికి గురికిరత్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 33 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 60 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ మన టీమిండియాని చాలా కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టింది. అయితే వీళ్ళిద్దరిని అవుట్ చేసి పాకిస్తాన్ బౌలర్స్ కొంతవరకు కంబ్యాక్ చేద్దామని ట్రై చేశారు. బట్ యూసఫ్ పఠాన్ చివరిలో ఒక మెరిప్ ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీంతో అసలు పాకిస్తాన్ టీంకి ఎక్కడా ఛాన్స్ లేకుండా పోయింది. సో ఒక పఠాన్ బౌలింగ్లో అదరగొడితే మరో పఠాన్ బ్యాటింగ్లో అదరగొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ టోర్నమెంట్లో చూసుకుంటే పఠాన్ బ్రదర్స్ ఇద్దరు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో వాళ్ళ ఆల్రౌండ్స్ని ఫైనల్ మ్యాచ్లో కూడా కొనసాగించడం వల్ల మన టీం పాకిస్తాన్ వాళ్ళు సెట్ చేసిన టార్గెట్ను కేవలం 19.1 ఓవర్స్లోనే చేశారు. ఇక పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే ఆమిర్ టాప్ బౌలర్ 3 ఓవర్స్లో 29 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతనితో పాటు సయీద్ అజ్మల్ మరియు వహాబ్ రియాజ్ ఇద్దరికి కూడా మంచిగానే బౌలింగ్ పడింది. బట్ మిగతా బౌలర్స్ ఎక్కువ రన్స్ ఇవ్వడంతో పాకిస్తాన్ టీం తమ టార్గెట్ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. అండ్ ఆల్సో మోస్ట్ క్రూషియల్ టైంలో యూసఫ్ పఠాన్ ఇచ్చిన ఒక క్యాచ్ని కూడా బౌండరీ లైన్ దగ్గర డ్రాప్ చేశారు. సో ఫర్ షూర్ పాకిస్తాన్ టీం అయితే మన వాళ్ళ దెబ్బకి ప్రెజర్ ఫీల్ అయ్యింది. ఇన్ఫాక్ట్ మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో మన మీద ఓడిపోవడం వాళ్ళకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. సో విక్టరీ ద్వారా అయితే మన వాళ్ళు గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జస్ట్ ఒక 15 డేస్ బ్యాకే మన వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే WCL ట్రోఫీని కూడా గెలుచుకుని ఈ 2024ని చాలా మెమరబుల్గా మార్చుకున్నాం. ఇక ఈ మ్యాచ్లో క్రూషియల్ నాక్తో 50 రన్స్ కొట్టిన అంబటి రాయుడుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు చూసుకుంటే యూసఫ్ పఠాన్కి ఇచ్చారు. సో అతనైతే సిరీస్లో అద్భుతంగా రాణించాడు. 7 మ్యాచ్లోనే 221 రన్స్ కొట్టాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అతని అగ్రెసివ్ బ్యాటింగ్ మన టీమిండియాకి చాలాసార్లు కలిసి వచ్చింది. ఈవెన్ బౌలింగ్లో కూడా 1 వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతని బ్రదర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ కూడా మంచి ఆల్రౌండ్స్ కనబరిచాడు. బ్యాట్తో 154 పరుగులు చేస్తే బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో పఠాన్ బ్రదర్స్ అయితే మన వాళ్ళు ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశారు. అండ్ వీళ్ళతో పాటు రాబిన్ ఉతప్ప కూడా ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా రన్స్ కొడుతూ మన టీమిండియా విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. శివరాజ్ సింగ్ క్యాప్టెన్సీలో మన లెజెండ్స్ టీం అయితే చాలా ఎపిక్ వేలో కప్ గెలుచుకున్నారు. లీగ్ స్టేజ్లో మన వాళ్ళ టొక్కలాగుంటే నాకౌట్స్లో మాత్రం వేరే లెవెల్లో ఉంది.
మిగిలి సెమీఫైనల్ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీంని కసితేరా చెతక్కొట్టారు. సో వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా లెజెండ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద విక్టరీ.